ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. ఎన్ని రోజులైంది మీరు సినిమా క్యారెక్టర్ చేసి? ఎంతకాలం అయింది? దగ్గర 4 years ఏమో అయిపోయిందండి. 4 years అయింది. సినిమా ఇండస్ట్రీ శివపార్వతిని వదిలేసా లేకపోతే గుర్తించకో అవకాశం ఏదన్నా కానివ్వండి 4 yearsగా ఈ మీకు ఈ క్యారెక్టర్స్ ఇవి రావటంలో కానీ మీ వర్క్ మీకు రావటం విషయంలో మేనేజర్స్ అనే వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది? మేనేజర్స్ అనే వాళ్ళు చాలా వరకు మిస్గైడ్ చేస్తుంటారు, వాళ్ళ అనుకూలమైన వ్యక్తులనే చేస్తుంటారు అనేటువంటిది ఒకటి ఉంది. మీ విషయంలో అనుభవంలో అలాంటిది ఏం జరిగింది చెప్పండి. అది నాకు క్లారిటీగా లేదు ప్రభు గారు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే మేనేజర్స్కి మా మీద కోపమే ఉండదు, ప్రొడ్యూసర్కి అసలు కోపం ఉండదు. కాకపోతే డైరెక్టర్ గారికి మేము ఇక్కడ ఉన్నామని తెలియకపోవచ్చు, మేము ఉన్నామని తెలియకపోవచ్చు, లేకపోతే అప్పుడు ఎప్పుడో పాతకాలం ఆర్టిస్టులు అని ఏమన్నా ఇంకా వాళ్ళు నడవగలుగుతున్నారో లేదో, కంటి చూపు బాగుందో లేదో ఏమన్నా అనుకుంటున్నారేమో తెలీదు. సో ఈ నేపథ్యంలో నేను ఎవరిని నిందించను. కొంచెం అసంతృప్తిగా ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్ట్గా బతికినంతకాలం పనిచేయాలని ఒక కాంక్ష ఉంటుందండి. భోంచేసి ఈ పూటకు భోంచేసాం చాలని సంతృప్తి పడిపోయినట్టు ఆర్టిస్ట్ ఎప్పుడు సంతృప్తి పడకూడదు. సంతృప్తి పడిందంటే అవయవాలన్నీ దెబ్బతింటాయి, మొత్తం బాడీ మెకానిజమే దెబ్బతినిపోద్దండి. అలా దెబ్బతినకుండా 93 సంవత్సరాల వరకు పనిచేసిన నిర్మలమ్మ గారిలాగా పనిచేయాలని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఆమె చాలా గ్రేట్ అండి. ఆమెని కొన్ని సినిమాలకి సెట్ వరకు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, శివమ్మ నన్ను అక్కడ దాకా నడిపించాడు వాళ్ళు ఏంటంటే నేను ఊరికే అట్లా పక్కన నించుంటే నా భుజం మీద చేసి అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి అక్కడికి వచ్చాక మనిషి ఎలా ప్రవర్తించేవారో తెలుసా అండి? 90 ఏళ్ల మనిషిలాగా ఉండేవాళ్ళు కదా ఆవిడ. కెమెరా ముందుకు రాగానే ఏంట్రా అనేది ఆమె. అది ఆ ఎనర్జీ వస్తుంది ఆర్టిస్ట్కి. ఇది ఉందని ఇప్పటి తరం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అందరూ గుర్తిస్తే మాలాంటి ఆర్టిస్టులు ఆరోగ్యంగా బతుకుతాం. ప్రాణాలతో బతకడం కాదు, పని 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 పని. ఎందుకంటే మా జీవితం అంతా ఇక్కడే గడిచిపోయింది. నాటకాల్లో ఒక 20 ఏళ్ళు, సినిమాల్లో ఒక 25 ఏళ్ళు గడిచిపోయినప్పుడు కొత్తది మేమేం చేయగలుగుతాం ప్రభు గారు? అవును, మీ కెరీర్లో ఇప్పుడు నాటక రంగం అనే ఒక ఫేజు, సినిమా రంగం అనే ఒక ఫేజు, ఇప్పుడు సీరియల్స్ అనేటువంటిది ఒక ఫేజు. దిస్ ఇస్ ద థర్డ్ ఫేజ్. ఎలా అనిపిస్తుంది సీరియల్స్ చేయటం అనేటువంటి? సినిమా టీవీ సీరియల్ని నేను అందులో ఉన్న లోపాలు చాలా ఉంటాయి కానండి, నేను వాటి గురించి మాట్లాడితే కృతజ్ఞత లేనిదాన్ని అవుతాను. ఎందుకంటారేమో, సినిమా 2 అవర్స్లో చెప్పేయాలి, సినిమా కొన్ని సంవత్సరాల్లో, సీరియల్ కొన్ని సంవత్సరాల్లో చెప్పాలి. ఎందుకు 2 గంటల్లో చెప్పే కథని 5 సంవత్సరాలు సాగబీగుతారు అంటారు ఒక ప్రేక్షకుడు. ఈ 5 సంవత్సరాల వల్ల కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి, ఇళ్ళు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు. మీరెవరో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, మీరు ఇల్లు కట్టుకోవడానికి మా బుర్ర ఎందుకు తింటారండి అంటాడు, ఎందుకు లాగుతారండి అంటాడు ప్రేక్షకుడు. చూడకుండా ఎవరున్నారు చెప్పండి? చూడకుండా 10 ఏళ్ళు 8 ఏళ్ళు చూస్తున్నారు కదండి. చూడకుండా అందరు ఎట్ ఏ టైం టీవీ కట్టేయండి, ఆపేస్తాం సీరియల్. స్కూల్లో ఉన్న పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోతున్నారు ఈ సీరియల్ అయిపోయే లోపల. సరే, అది వదిలేస్తే సీరియల్ రంగంలో ఉన్నటువంటి వ్యవస్థాగతమైనటువంటి ప్రాబ్లమ్స్, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, సీరియల్ మేకింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఎలా ఫేస్ చేశారు? వాటిలో డిఫరెన్స్. మేకింగ్ అండి చాలా కష్టం అండి, సీరియల్ చాలా కష్టం. అంటే సినిమాతో పోల్చుకుంటే సినిమాని చక్కగా డైరెక్టర్ ఏమనుకున్నాడో అది చేయటానికి స్వేచ్ఛ ఉంది డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఆ స్వేచ్ఛ ఉంది. ఆర్టిస్టులు చక్కగా ఎన్ని డేట్లు అడిగితే అన్ని డేట్లు ఇచ్చి చేస్తారు. మీకు సీరియల్కి వచ్చేసరికి డైరెక్టర్కి ఆ స్వేచ్ఛ లేదు, అవుట్పుట్ కావాలి. ఈరోజు ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 9 గంటలకి క్లోజ్ చేస్తే నాకు ఇంత అవుట్పుట్ ఇవ్వాలి, అది నువ్వు ఇవ్వగలవా? ఇచ్చిన డైరెక్టర్ని పెట్టుకుంటున్నారు. అంత నేను ఇవ్వలేనండి, నేను చాలా క్వాలిటీగా వద్దు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఈ అవుట్పుట్ కోసం ఏం చేస్తాడు? శివపార్వతి తొందరగా వెళ్ళిపోవాలంటది, ఇంకొకళ్ళు తొందరగా వెళ్ళిపోవాలంటారు, ఇంకొకళ్ళు హాఫ్ డే ఇస్తారు, ఇంకొకళ్ళు 3 రోజులే ఇస్తారు. అప్పుడు ఎంత ప్రెషర్ అండి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి. అందుకని డైలాగు నేర్చుకొని బైహార్ట్ చేసుకొని బుర్రలో ఎక్కించుకొని చెప్పే టైం ఉండదు. సినిమా కంటే చాలా కష్టం అని నేను చెప్పగలుగుతున్నాను సీరియల్. ఎందుకంటారేమో,
ఒక పేజీ డైలాగ్ అయినా అర లైన్ డైలాగ్ అయినా బైహార్ట్ చేసుకుని చెప్తాం సినిమాకి. చక్కగా ఫీల్ అయ్యి చేయడానికి అవకాశం ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా 1 మోర్ చేసే అవకాశం ఉంది. టీవీకి అలా ఉండట్లేదండి. ఒక 3 సీన్లు తీసుకొచ్చి, ఒక 3 పేజీలు తీసుకొచ్చి మాకు చదివి వినిపిస్తారు సీన్ అయితే. మీ తర్వాత ప్రభు గారు ఇలా మాట్లాడతారండి, దాని కౌంటర్ మీరు ఇలా ఇస్తారండి, మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక అతను వస్తాడండి, ఇలా మాట్లాడతాడండి, సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డైలాగ్ నేర్చుకొని కంఠస్థ అంత టైం ఉండదు. ప్రాంప్టింగ్ సెట్కి వెళ్ళిపోతాం. ప్రాంప్టింగ్ వింటూ అది నాకు వినపడనట్టు నటిస్తూ నేను ఒరిజినల్గా నాకై నేను చెప్తున్నట్టు మీకు చెప్పాలి. నేను ఈ చెప్పే టైంలో నాలాంటి ఆర్టిస్టులు ఏం చేస్తారంటే అది అందకపోతే ముందు ఏదైనా యాడ్ చేసుకుంటాం, మధ్యలో ఏదైనా ఆగిపోతే దాన్ని కూడా ఫిల్ చేస్తాం, ఫినిషింగ్లో ఏమన్నా కావాలంటే అక్కడ కూడా యాడ్ చేస్తాం. ఇదే స్కిల్ వర్క్ అని నేను అనుకుంటున్నాను. మొత్తానికి కష్టం అండి. కానీ ఈ ఇండిసిప్లిన్ విషయాలు, సెట్కు లేటుగా రావటాలు, ప్రొడ్యూసర్ని ఏడిపిస్తాలు, ఇగోస్, ఇట్లాంటి విషయంలో అసలు సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం తీసిపోతాడు కదా. అది వాళ్ళ ప్రారంధం అండి. అది వాళ్ళ ప్రారంధం అని నేను చెప్పగలను. కానీ నిజమే కదా, ఇలాంటివి ఉన్నాయి. నిజమే. అది ప్రారంభం కాదు, ప్రారంధం. ఎందుకంటే అలా ఏ ఇండస్ట్రీలో ఎవరు ప్రవర్తించినా సరే అమ్మైనా క్షమిస్తుందేమో కానీ కళామ తల్లి క్షమించదండి. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. కానీ చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి టీవీ ఇండస్ట్రీలో కూడా. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ని ఏడిపించడం కానీ, ఒక టైమింగ్ మెయింటైన్ చేయకపోవడం, ప్రతి ఒక్కరు ఒక స్టార్ లాగా ఫీల్ అయిపోవటం, ఒక్క సీరియల్ ఇదైపోగానే చాలా ఏదో ఇదైపోయినట్టుగా ఫీల్ అయిపోవటం, ఇలాంటి దౌర్భాగ్యాలు అక్కడ కూడా బాగా వచ్చు. ఉండడాన్ని నేను ఒకటే అంటాను, వాళ్ళ ప్రారంభం అంటాను దాన్ని. అంతే. సీనియర్ని గుర్తించకపోవడం, మన సెట్లో సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, మనం ఒక నిమిషం ముందు వెళ్దామని అనుకోకపోవటం, వెయిటింగ్లో పెట్టాలని అన్నీ పెడుతుంటారు. అవన్నీ పట్టించుకుంటే నేను పని చేయలేను ప్రభు గారు. ఎందుకంటే మనకి కాంప్లెక్స్ వచ్చేస్తుంది. నేను వచ్చేసరికి అక్కడ ఆర్టిస్టులు ఉండరు, కూర్చేసుకొని కూర్చుంటాను, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఏమవుతుంది మనకి అంతే. నా కిరీటం ఏం పడిపోదు. వాళ్ళు సంస్కారవంతులైతే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు 4సారి మన బాటలోకి వస్తారు. సంస్కారవంతులైతే కానప్పుడు ఏమనుకుంటారంటే ఆవిడకి అవసరం వచ్చి ముందు కూర్చుంటుంది అనుకుంటారు. అనుకోనివ్వండి. ఇప్పుడు మీరు చేసిన సీరియల్స్లో మెయిన్ మీకు మంచి పేరు తీసుకొచ్చిన సీరియల్స్ ఏంటంటే మంగమ్మ గారి మనవడు ఒకటి, తర్వాత వదినమ్మ అని ఒక సీరియల్ చేసినట్టు. వదినమ్మ చేశాను నేను. అందులో ఒక క్యారెక్టర్, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. మెయిన్ క్యారెక్టర్గా వచ్చేసరికి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది ఇంటి గుట్టు అనే ఒక సీరియల్ చేస్తున్నాను. బాగుంది, సీరియల్ బాగుంది, నా క్యారెక్టర్ బాగుంది. ఇప్పుడు ఈ సినిమాల్లో వచ్చినటువంటి 4 సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఈ టీవీ సీరియల్స్ అనేటువంటి ఫిలప్ చేయటం మీకు హ్యాపీగా ఉంది? ఈటీవీ చేశానండి, ఈటీవీ సీరియల్స్ చేశాను 2, జీ తెలుగు 3 సీరియల్స్ చేశాను. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది కూడా జీ తెలుగుదే. మా ఛానల్లో చేశాను బంగారు పంజరం. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా టీవీ సీరియల్ అని పిలిస్తే చక్కగా వెళ్ళి నా పని నేను చేసుకొని. రెమ్యునరేషన్ వైజ్ ఎలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఇచ్చే రెమ్యునరేషన్స్? ఏమీ తక్కువ లేదు ప్రభు గారు. టీవీ సీరియల్ ఇది యథాశక్తి ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తక్కువ చేసి ఇవ్వడం అనేది ఏమీ లేదు. కాకపోతే బడ్జెట్ అనేది డెఫినెట్గా సినిమాకి సీరియల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి మా దగ్గర ఏదైనా కొంచెం తగ్గండి అని అడుగుతారు అంతే తప్ప మరి చెప్పుకోలేని పేమెంట్లు, తీసుకోలేని పేమెంట్లు, చాలా తక్కువకు పనిచేసేస్తున్నాం అన్న ఫీలింగ్ నాకైతే లేదు. అయితే ఈ మధ్య వచ్చే కొంతమంది రిటైర్డ్ హీరోయిన్స్ కూడా సీరియల్స్కి వచ్చి లకారాల్లో తీసేసుకొని సీరియల్స్ చేస్తున్నారు. దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోతాడు. అది కరెక్ట్ కాదు. మీకు గౌరవప్రదమైన రెమ్యునరేషన్ అందుతుందని మీరు అనుకుంటున్నారు? బాగానే ఉందండి. ఏదో మీరు అడుగుతున్నారు కాబట్టి ఛానల్లో నేను ఇప్పుడు సీరియల్ చేస్తున్నానని కాబట్టి కాదండి. పొరపాటును కూడా నేను అలా అనుకుంటే అది అన్యాయం అండి. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో నేను సినిమా చేయటం లేదు, వర్క్ చేయటం లేదు అన్న ఫీలింగ్ నన్ను చాలా తొలిచేసేది. పని చేయకపోతే పని గుర్తింపు, లాభం, ఒక పక్కన పని ఉంది, నాకు అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, నాకు మంచి రెమ్యునరేషన్ ఉంది. మంచి అంటే దీనికి ఒక లిమిట్స్ లేవు ప్రభు గారు. ఇప్పుడు పర్ డే నాకు 50,000 కావాలి, 1,00,000 అంటే ఇవ్వలేరు. మీరు మీ సంతృప్తిని ఎక్కువగా దేంతో కొలుసుకుంటారు? క్యారెక్టర్ తోట, డబ్బుతోట? ప్రథమంగా పాత్రతో. రెమ్యునరేషన్ అనేది సెకండరీ మ్యాటర్. ఎందుకంటే నా సినిమాలన్నీ అలాగే జరిగాయి.
రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు అని అడగకుండా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని సంతృప్తిగా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ చెక్కులు బీరువాలో చాలా ఉన్నాయి. చల్లని చెక్కులు ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్కి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనిపించదు.